హాయ్, వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరామ్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ఏంటంటే డీలిమిటేషన్ అంటే ఏమిటి. ప్రస్తుతం ఈ పదం చాలాసార్లు వార్తల్లో వినిపిస్తుంది, కానీ సామాన్య మనిషికి మాత్రం అర్థం కాదు. చాలా సులభంగా చెప్పాలంటే మన దేశంలో పార్లమెంట్కి, స్టేట్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఆ ఎలక్షన్స్ కోసం దేశాన్ని వేర్వేరు నియోజకవర్గాలుగా విభజిస్తారు. ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ నియోజకవర్గం యొక్క బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండాలి అని నిర్ణయించే ప్రాసెస్నే డీలిమిటేషన్ అంటారు. దీన్నే నియోజకవర్గాల పునర్విభజన అని కూడా అంటారు. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, పాపులేషన్ పెరుగుతూ ఉంది. అదే ఒక నియోజకవర్గంలో 1950లో 1,00,000 మంది ఉండేవారు అనుకుందాం. అదే చోట ప్రస్తుతం అంటే 2025 నాటికి అదే చోట 10 లక్షల మంది ఉన్నారనుకోండి. కానీ దాని పక్కనే ఉన్న నియోజకవర్గంలో పాపులేషన్ అనేది అప్పటి నుండి చాలా తక్కువగానే ఉంది. అప్పుడు ఒక్కో ఓటుకి విలువ సమానంగా ఉండదు. అందుకే పాపులేషన్ మారినప్పుడల్లా కాన్స్టిట్యున్సీస్ని తిరిగి చూసి బౌండరీస్ని సరిచేసే అవసరం వస్తుంది. ఈ పని చేయడమే డీలిమిటేషన్. ఇది చేయడానికి డీలిమిటేషన్ కమిషన్ అనే ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తారు. ఇంకా సులభంగా చెప్పాలంటే మన దేశంలో జనాభాను అనుసరించి నియోజకవర్గాలను విభజిస్తారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంతమంది జనాభా ఉండాలి అని అప్పటి జనాభా లెక్కలను అనుసరించి విభజిస్తారనమాట. ఇప్పుడు దీని గురించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మొదటి డీలిమిటేషన్ 1952లో జరిగింది. అప్పుడు లోక్సభకి 489 సీట్లు ఉన్నాయి. తర్వాత 1963లో రెండోసారి జరిగింది. 1973లో మూడోసారి జరిగింది. ఈసారి లోక్సభ సీట్లు 545కి పెరిగాయి. ఈ 3 డీలిమిటేషన్స్లో ప్రతిసారి సెన్సస్ డేటా ఆధారంగా సీట్ల సంఖ్యను, బౌండరీస్ను మార్చారు. కానీ 1976లో ఒక పెద్ద మార్పు వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ సవరణ ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 2001 జనాభా లెక్కలు వచ్చే వరకు ఫ్రీజ్ చేయాలి, అంటే మార్చకూడదు అని లాక్ చేసేశారు. ఎందుకంటే అప్పటికే ఫ్యామిలీ ప్లానింగ్కి ముందుకు వచ్చిన స్టేట్లకు నష్టం వస్తుందని భావించారు. అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణ రాష్ట్రాల జనాభాను కంట్రోల్ చేసుకున్నాయి. అందువల్ల వాటికి సీట్లు తగ్గిపోతాయని భయపడ్డారు. అందుకే ఫ్రీజ్ చేశారు. తర్వాత 2001లో 84వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఈ సవరణ ద్వారా సీట్లను ఫ్రీజ్ను మరింత పొడిగించారు, అంటే 2026 వరకు. కాబట్టి 2026కి ముందు లోక్సభలో సీట్ల సంఖ్యను మార్చకూడదు అని నిర్ణయించారు. కానీ 2002లో నియోజకవర్గాల బౌండరీస్ మాత్రం రీడ్రా చేశారు, అంటే కొంచెం మార్చారు. సీట్ల సంఖ్య మాత్రం ఏమాత్రం మారలేదు, కానీ బౌండరీస్ మాత్రం మారాయి. ఇది 4వ డీలిమిటేషన్. ఇప్పుడు 2026 తర్వాత ఏం జరుగుతుందో అనేది మళ్ళీ ముఖ్యమైన చర్చ మొదలైంది. ప్రజెంట్ సినారియో అంటే ఇప్పుడు దేశంలో పరిస్థితి ఏంటి? 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ వల్ల ఆగిపోయాయి. ఇంకా పూర్తి సెన్సస్ డేటా రాలేదు. కానీ 2026 తర్వాత డీలిమిటేషన్ జరగాల్సిందే అని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ డీలిమిటేషన్ జరిగితే ఏమవుతుంది అని సదరన్ స్టేట్స్ చాలా ఆందోళనగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్ అన్నీ కూడా పాపులేషన్ని స్లోగా పెంచుకున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి నార్త్ స్టేట్ పాపులేషన్ మాత్రం చాలా వేగంగా పెరిగింది. దీని అర్థం ఏంటి? సెన్సస్ డేటా ఆధారంగా సీట్లను సర్దుబాటు చేస్తే నార్త్ ఇండియన్ స్టేట్స్కి సీట్లు పెరుగుతాయి, అదే సౌత్ ఇండియన్ స్టేట్స్కి సీట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణకి 17 లోక్సభ సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి 25 ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఉత్తర భారతదేశంలో రాష్ట్రాల యొక్క జనాభా అధికంగా ఉండడం వల్ల, మన దక్షిణ రాష్ట్రాల జనాభా తక్కువగా ఉండడం వల్ల ఇప్పటికంటే ఉన్న లోక్సభ సీట్ల కంటే
తగ్గిపోతాయి అని భయం పడుతున్నారు. సదరన్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నందుకు ఇది పనిష్మెంటా అనే సూటైన ప్రశ్న వస్తుంది. ఇది ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ డిబేట్గా మారింది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చూద్దాం. మొదట పార్లమెంట్ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ని పాస్ చేసింది. తర్వాత గవర్నమెంట్ డీలిమిటేషన్ కమిషన్ని ఫామ్ చేసింది. ఈ కమిషన్లో సాధారణంగా సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఈ కమిషన్కి పూర్తిగా ఇండిపెండెంట్ అధికారం ఉంటుంది. పార్లమెంట్ కూడా దీన్ని క్వశ్చన్ చేయలేదు. కమిషన్ పని ఎలా మొదలవుతుందంటే, ఇది జనాభా లెక్కల డేటా తీసుకుంటుంది. ప్రతి స్టేట్లో పాపులేషన్ ఎంత ఉంది, షెడ్యూల్ క్యాస్ట్ల వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తుంది. దాన్ని బట్టి సీట్లను సర్దుబాటు చేస్తుంది. తర్వాత కాన్స్టిట్యున్సీ బౌండరీస్ను నిర్ణయిస్తుంది. డ్రాఫ్ట్ ప్రపోజల్స్ తయారు చేసి పబ్లిక్కి డైరెక్ట్గా పబ్లిష్ చేస్తుంది మన వెబ్సైట్స్, యాప్స్ ద్వారా. పబ్లిక్ యొక్క ఆబ్జెక్షన్స్ విన్న తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది. ఈ ఫైనల్ ఆర్డర్ని పార్లమెంట్ కూడా ఛాలెంజ్ చేయలేదు, కోర్ట్స్లో కూడా ఛాలెంజ్ చేయలేరు. ఒకసారి ఆర్డర్ వస్తే ఇంకా అదే ఫైనల్. ఇప్పుడు డీలిమిటేషన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చూద్దాం. మొదటి అడ్వాంటేజ్, ఒక్కో ఓటుకి దేశవ్యాప్తంగా సమాన విలువ వస్తుంది. ఒక నియోజకవర్గంలో 10 లక్షల మంది ఉంటే పక్క నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉన్నారనుకోండి, అది ఫెయిర్ కాదు కదా. డీలిమిటేషన్ వల్ల ఈ ఇంబ్యాలెన్స్ అనేది తొలగిపోతుంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, కొత్త సిటీస్ పెరిగాయి, అర్బన్ పాపులేషన్ పెరిగింది, వాటికి తగినట్టుగా రిప్రజెంటేషన్ కూడా దొరుకుతుంది. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ని పాపులేషన్ ఆధారంగా మళ్ళీ నిర్ణయించవచ్చు. నాలుగో అడ్వాంటేజ్ ఏంటంటే, ఓటర్స్ లిస్ట్ అప్డేట్ అవుతుంది, ఎలక్షన్స్ మరింత ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అతి పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, సదరన్ స్టేట్స్కి సీట్లను తగ్గే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నాయి. కానీ దానివల్ల వాటికే సీట్లు తగ్గిపోతాయంటే అది చాలా అన్ఫెయిర్గా అనిపిస్తుంది కదా. రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే, పొలిటికల్ పవర్ బ్యాలెన్స్ మొత్తం మారిపోతుంది. నార్త్ ఇండియన్ స్టేట్స్కి పార్లమెంట్లో మరింత అధికారం వస్తుంది. ఫెడరల్ స్ట్రక్చర్కి ఇది పెద్ద దెబ్బ అవుతుందని క్రిటిక్స్ అంటున్నారు. మూడో డిసడ్వాంటేజ్ ఏంటంటే, రీజనల్ పార్టీస్కి బలహీనత వస్తుంది. సదరన్ పార్టీస్ తమ సీట్లు కోల్పోతే నేషనల్ పాలసీలో వాటి వాయిస్ తగ్గిపోతుంది. ఇక నాలుగవ డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీన్ని డెమోగ్రాఫిక్ పెనాల్టీ అంటున్నారు. అంటే పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు శిక్ష పడటం. ఒక స్టేట్ అభివృద్ధి చెంది ఎడ్యుకేషన్ పెంచి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి పాపులేషన్ తక్కువగా ఉంచుకుంటే దానికి పార్లమెంట్లో లెస్ రిప్రజెంటేషన్ వస్తుందంటే ఇది చాలా అన్జస్టిస్. ఇది ఫ్యూచర్లో కూడా స్టేట్స్కి పాపులేషన్ పెంచుకోవడానికి ఇన్సెంటివ్ ఇచ్చినట్టు అవుతుందని క్రిటిక్స్ హెచ్చరిస్తున్నారు. ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డీలిమిటేషన్ తర్వాత ఇండియాలో పొలిటికల్ మ్యాప్ పూర్తిగా మారిపోవచ్చు. సపోజ్ ఉత్తరప్రదేశ్కి ఇప్పుడు 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత అవి మరింత పెరగచ్చు. బీహార్ కూడా అదే విధంగా సీట్లు పెంచుకుంటుంది. దీనివల్ల ఒక్క యూపీలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీ ఇండియా మొత్తం గవర్న్ చేయగలిగే స్థితికి వస్తుంది. ఇది ఫెడరలిజంకి అతిపెద్ద థ్రెట్ అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. సదరన్ స్టేట్స్ ఇప్పటికీ దీనిపై వద్దు అని భయాందోళనలు చేస్తున్నాయి. తమిళనాడు చీఫ్ మినిస్టర్, కేరళ చీఫ్ మినిస్టర్, తెలంగాణ సీఎం అందరూ ఒకే గొంతుతో మాట్లాడుతున్నారు. మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేసి కంట్రీకి హెల్ప్ చేసాం, దానికి మాకు పనిష్మెంట్ ఇవ్వకూడదు అని చెప్తున్నారు. ఒక సొల్యూషన్గా సీట్లను ఫ్రీజ్ను మరింత పొడిగించాలని లేదా సీట్లను తగ్గించకుండా మొత్తం సీట్ల సంఖ్యను పెంచాలని అంటున్నారు. అంటే ఇప్పుడు 543 లోక్సభ సీట్లు ఉన్నాయి కదా, వాటిని 800కి లేదా 900కి పెంచి సదరన్ స్టేట్స్కి నష్టం రాకుండా అడ్జస్ట్ చేయాలనే ప్రపోజల్ వస్తుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ గురించి చర్చిద్దాం. ఈ బిల్ 2017లో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని ఫుల్ పేరు ఏంటంటే ది కాన్స్టిట్యూషన్ 131st అమెండ్మెంట్ బిల్ 2017. ఈ బిల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, లోకల్ బాడీస్ అంటే పంచాయతీస్, మున్సిపాలిటీస్లో
ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి రిజర్వేషన్ ఇవ్వడానికి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ కల్పించడం. ఓబీసీలు దేశ పాపులేషన్లో దాదాపు 50% పైగా ఉన్నారు. కానీ వారికి లోకల్ బాడీస్ ఎలక్షన్లో రిజర్వేషన్ లేదు. సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది, ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే 3 కండిషన్స్ పూర్తి కావాలి. సుప్రీంకోర్టు చెప్పిన ఆ 3 కండిషన్స్ ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం. మొదటిది, ముందు ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టి ఓబీసీ బ్యాక్వర్డ్నెస్ డేటా కలెక్ట్ చేయాలి. రెండోది, ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్ శాతం నిర్ణయించాలి. మూడోది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొత్తం రిజర్వేషన్ 50% దాటకూడదు. ఇదే ట్రిపుల్ టెస్ట్. ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది చాలా కష్టమైనది. చాలా స్టేట్స్ ఈ టెస్ట్ కంప్లీట్ చేయలేక ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాయి. 131 రాజ్యాంగ సవరణ బిల్ ద్వారా ఈ ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరి అని కాన్స్టిట్యూషన్లోనే పెట్టాలని చూశారు. అయితే ఈ బిల్ ఎందుకు విజయవంతం అవ్వలేదు? 131st అమెండ్మెంట్ బిల్ లోక్సభలో 2017లో పాస్ అయ్యింది, కానీ రాజ్యసభలో పాస్ కాలేదు. ఎందుకంటే అప్పుడు రూలింగ్ పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. అపోజిషన్ పార్టీస్ అనేక ఇష్యూస్ రేస్ చేశాయి. కొంతమంది అన్నారు, ఓబీసీ రిజర్వేషన్కి ముందు ప్రాపర్ క్యాస్ట్ సెన్సస్ చేయాలి, అంటే కులగణన చెయ్యాలి, దాన్ని బట్టి డేటా చూపించాలి అని. మరి కొంతమంది అన్నారు, ఈ బిల్ ప్యాసేజ్ ద్వారా కూడా సుప్రీంకోర్టుని బైపాస్ చేయలేము, ట్రిపుల్ టెస్ట్ అలాగే ఉంటుంది అని. ఈ విధంగా 16వ లోక్సభ డిజాల్వ్ అయింది, బిల్ అనేది ల్యాప్స్ అయిపోయింది. 131 రాజ్యాంగ సవరణ బిల్ ఫెయిల్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. రాజ్యసభలో డిబేట్ చేసే అవకాశం రాలేదు. పార్లమెంట్ సెషన్లో టైం లేకపోవడం, అపోజిషన్స్ ప్రొటెస్టుల వల్ల వాషౌట్ జరగడం, వీటన్నిటి వల్ల బిల్కి పూర్తి చర్చ జరగలేదు. ఓబీసీ కమ్యూనిటీ అనేది గ్రూప్స్గా విభజించబడి ఉంది. వేరు గ్రూప్స్ వేరు ఇంట్రెస్ట్లు చూపిస్తాయి. అందరికీ సాటిస్ఫై అయ్యే ఫార్ములా తీసుకురావడం అనేది చాలా కష్టం. అందువల్ల పొలిటికల్ కాన్సెన్సస్ అనేది రాలేదు. ఇప్పుడు డీలిమిటేషన్కి 131st అమెండ్మెంట్కి కనెక్షన్ ఏమిటి అని అడగచ్చు మీరు. 2 రిప్రజెంటేషన్స్ గురించే మాట్లాడతాయి. డీలిమిటేషన్ అంటే పార్లమెంట్లో సీట్లు ఎవరికి ఎంత అనే విషయం. 131st అమెండ్మెంట్ అంటే లోకల్ బాడీస్లో ఓబీసీలకి తగిన చోటు ఇవ్వడం. రెండిట్లోనూ సెంట్రల్ క్వశ్చన్ ఒకటే, ఇండియాలో పొలిటికల్ పవర్ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందా? గ్రామంలో ఉన్న ఆర్డినరీ సిటిజన్ వాయిస్ పార్లమెంట్ వరకు వినబడుతుందా? ఇది చాలా ఫండమెంటల్ క్వశ్చన్, చాలా ముఖ్యమైనది కూడా. డీలిమిటేషన్ వల్ల ఫ్యూచర్లో మరొక పెద్ద మార్పు వస్తుంది. అది విమెన్ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్. 2023లో పార్లమెంట్ 106వ రాజ్యాంగ సవరణ పాస్ చేసింది. దీని ప్రకారం లోక్సభలో స్టేట్ అసెంబ్లీస్కి ఉమెన్స్కి 33% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఈ రిజర్వేషన్ కూడా నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాతే అమలవుతుందని చెప్పారు. అంటే డీలిమిటేషన్ జరిగాకే విమెన్ రిజర్వేషన్ కూడా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కనెక్షన్. డీలిమిటేషన్ ఆగితే విమెన్ రిజర్వేషన్ కూడా ఆగిపోతుంది. మొత్తంగా చూస్తే డీలిమిటేషన్ అనేది ఒక టెక్నికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, అది ఇండియా యొక్క పొలిటికల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే పెద్ద ప్రాసెస్. నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా టెన్షన్, ఓబీసీ రిప్రజెంటేషన్, విమెన్ రిజర్వేషన్, ఫెడరల్ బ్యాలెన్స్, ఇవన్నీ డీలిమిటేషన్తో కనెక్ట్ అయి ఉన్నాయి. 2026 తర్వాత ఏ సెన్సస్ డేటా వస్తుందో, డీలిమిటేషన్ ఎప్పుడు మొదలవుతుందో, సదరన్ స్టేట్స్కి చివరికి న్యాయం జరుగుతుందా, ఇవన్నీ రాబోయే సంవత్సరాల్లో తేలుతాయి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఇండియాలో ప్రజాస్వామ్యాన్ని మరింత స్ట్రెంథెన్ చేయాలి. అందరికీ ఈక్వల్ వాయిస్ రావాలి. అదే కాన్స్టిట్యూషనల్ విజన్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోసం ఇలాంటి మరెన్నో వీడియోస్ చేసి మీ అందరికీ మరెన్నో విషయాలు తెలియజేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.